ఈరోజు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలా. ముఖ్యంగా పర్యావరణ సమతుల్యం పాటించిన కారణంగానే ఇవాళ అనేక సమస్యలు వస్తున్నాయి. అటు ఉష్ణోగ్రతల దగ్గర నుంచి వర్షాల లోపం కానీ, అలాగే అనారోగ్యం పాలవడం కానీ, ఇవన్నీ కూడా ఒక పర్యావరణ సమతుల్యాన్ని పాటించిన కారణంగానే ఈ పరిస్థితులు మనకు వస్తా ఉన్నాయి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరూ కూడా రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టమని ఆదేశించారు. దానిలో భాగంగా ఈరోజు మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో ఈరోజు ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తా ఉన్నారు. అలాగే ఇక్కడ కొంత ప్లాస్టిక్ కానీ వేరే వేస్ట్ అంతా కూడా ఇక్కడ వ్యర్థాలన్నీ కూడా వదిలేస్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా ప్రజలందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ మనం బ్రతకడానికి మనకి భూమి మీద మనం ఉంటాం, గాలి, కానీ సముద్రంలో ఉన్నటువంటి సముద్ర జాతులు ఇవాళ ఈ పర్యావరణ ఏదైతే మనం చేస్తున్నటువంటి వ్యర్థాలన్నీ సముద్రంలో కలపడం వల్ల అక్కడ తీవ్రమైనటువంటి నష్టం జరుగుతాం. అది కనిపించిన నష్టం, అది భవిష్యత్ తరాలు ఎదుర్కోబోయే నష్టం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మన బీచెస్ ని క్లీన్ గా ఉంచుకోవాలి. వ్యర్థాలని అవసరమైతే శుద్ధి చేసి మాత్రమే కలపాలి తప్ప ఇవాళ పొల్యూషన్, ఎందుకంటే చాలా కంపెనీల నుంచి కానీ చాలా నుంచి కానీ వితౌట్ ట్రీట్మెంట్ చేయకుండా వాటిని వదిలేస్తా ఉన్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి. భవిష్యత్తులో మన అందరూ భవిష్యత్ తరాలని కాపాడుకోవాలంటే ఈ పర్యావరణ సమతుల్యాన్ని పాటించుకోవాలి. దానికి ఎలాంటి వ్యర్థాలని కూడా ఎక్కడ కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలి. అందుకని ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టాం. పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ, స్వచ్ఛంద కార్యకర్తలు కానీ, అలాగే అధికారులు అందరూ కూడా ఉదయం నుంచి పాల్గొంటా ఉన్నారు. ఇది నిరంతరం జరిగే విధంగా ఒక ప్రక్రియ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా ఒక కార్యాచరణ తయారు చేసుకుంటాం. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా ప్రతి చోట కనీసం ఒక చెట్టన్నా నాటండి. లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలన్నా దాన్ని తీసేసి దాన్ని రీసైకిల్ చేసే దానికోసమో, లేకపోతే అసలు యూజ్ చేయడానికి పనికిరాని వస్తువులను దయచేసి వాడొద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేపు జరగబోయే పుష్కరాలు అఖండ గోదావరి కుంభమేళా అవుతుంది. అది ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. గతంలో కూడా పుష్కరాలు చేసినటువంటి అనుభవాలు, ఎందుకంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పుష్కరాలు జరిగినాయి. అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినాయి. ఖచ్చితంగా ఈ రోజు కూడా ఎవరైతే వ్యర్థాలని కనీసం బయటికి వదలాలన్నా కూడా దానికి ఎస్టీపీలు, అక్కడ ఎఫిషియెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి. వాటినన్నా ఏర్పాటు చేసుకుని వాటర్ గా మార్చి బయట మాత్రం వదలాలి తప్ప నదులను లేకపోతే సముద్రాలను కలుషితం చేస్తామంటే బట్టి చూసుకునే లేదు. రేపు జరిగే పుష్కరాలు అఖండ గోదావరి కానీ, అఖండ కృష్ణ పుష్కరాలు కూడా అద్భుతంగా నిర్వహించబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున కోట్లాది మంది, అది ఎన్ని రోజులు చేయాలనేది కూడా త్వరలోనే కార్యాచరణ తయారు చేసుకుని మరి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతాయి.